హలో గైస్, బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో అయితే బిగ్ బాస్ 8 సీజన్లు అయితే కంప్లీట్ చేసుకుంది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 9వ సీజన్ అయితే ప్రారంభం కాబోతుంది. సో ఈ సీజన్లో ఇప్పటికే అలెక్కి చిట్టి పిక్కికి సంబంధించిన రమ్య మోక్స్ అయితే వస్తారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఎందుకు ఈ రూమర్లు ఎంతవరకు నిజముంది? అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 9లో రమ్య మోక్స అనే ఈ అలెక్కి చిట్టి పిక్కిల్స్ అమ్మాయి అయితే వస్తుందా రాదా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు బిగ్ బాస్ లవర్స్ ఉంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు బిగ్ బాస్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బిగ్ బాస్ సీజన్ 9లోనికి సెలబ్రిటీలు కానీ లేకపోతే మంచి పాపులర్ పర్సనాలిటీ కానీ తప్పకుండా అయితే బిగ్ బాస్లోని తీసుకుంటారు. ప్రెజెంట్ అయితే అలెక్కి చిట్టి పికిల్స్ ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ కస్టమర్ వాళ్ళ యొక్క పికిల్స్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో అతనిపై బండబూతులు తిట్టారు. దాంతో వాళ్ళైతే ఫుల్ ఫేమస్ అయిపోయారు. సో వీళ్ళలో మెయిన్ రమ్య మోక్సా. ఈమెయితే ఇన్స్టాగ్రామ్లో హాట్ రీల్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా ఈమెకైతే మూవీలో ఛాన్స్ కూడా వచ్చింది. సో ఈ మంచి సెలబ్రేట్ అయ్యారు కాబట్టి ఈమెనైతే బిగ్ బాస్ సీజన్ 9 తీసుకోవచ్చు అని చాలా రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈ రూమర్స్లో ఎంతవరకు నిజముంది అయితే ఇంకా మనకి క్లారిటీ అయితే రాలేదు. మరికొన్ని రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఆమె ఇంత హాట్గా ఉంది కాబట్టి కన్ఫర్మ్గా బిగ్ బాస్ సీజన్ 9లోనికి తీసుకునే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఒక 90% ఉన్నట్టే. సో ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.